హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే మార్ట్. ఈరోజు మనం లెహంగా చోలి స్టిచ్చింగ్ అయితే చూడబోతున్నామండి. మోడల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ మోడల్ నేను కటింగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇక్కడ 2 ఇంచ్ విడ్త్ ఉండేలాగా క్లాత్ నేను తీసుకొని ఇలాగ డబుల్ ఫోల్డ్ మీద స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రిల్స్ అనేది పెడుతున్నానండి. ఈ ఫ్రిల్స్ మనం నెక్ దగ్గర వాడతాం, బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ దగ్గర వాడతాము. ఇదిగో చూడండి, ఇలా ఫ్రిల్స్ పెడుతున్నాను. ఫ్రిల్స్ ఇలా ఎలా పెట్టాలి అనే వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి. 6 టైప్స్ ఆఫ్ ఫ్రిల్స్ అని అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఆ వీడియోలో ఒకసారి చూడొచ్చు. ఇక్కడ లైనింగ్కి నేను షోల్డర్ దగ్గర జాయిన్ చేశానండి. చేసిన తర్వాత ఇలా ఫ్రిల్స్ వచ్చేసి మనం ఇందాక స్టిచ్ చేసుకున్నాం కదా, అదే ఫ్రిల్స్ని ఇక్కడ ఇలాగా స్టిచ్ చేసేసుకుందాం. ఫ్రిల్స్ కొంచెం పెద్దగా కావాలనుకుంటే 2 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదా ఇంకొంచెం చిన్నగా కావాలంటే 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చండి. చూసారా ఇక్కడ. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర నేను ఇలాగా షోల్డర్స్ వచ్చేసి జాయిన్ చేసుకున్నాను. డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నానండి ఇక్కడ నేను. ఇక్కడ మనం నెక్ వచ్చేసి జస్ట్ కొంచెం అంత గ్యాప్ ఇలాగా జస్ట్ కట్ చేసుకొని, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ షోల్డర్స్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ షోల్డర్స్ కూడా ఒకే చోట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, మీరు బాగా గమనించండి. ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ షోల్డర్ జాయింట్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ షోల్డర్ జాయింట్ కూడా ఒకే చోట ఉండేలాగా ఇలా పెట్టేసుకొని పిన్స్ సెట్ చేసేసుకుందాం. ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత చుట్టూతా మనం స్టిచ్చింగ్ చేసుకుంటా వెళ్ళిపోవాలి. ఫస్ట్ అయితే ఇలా మొత్తం బ్యాక్ రౌండ్ ఫ్రంట్ రౌండ్ మొత్తం ఇలాగా సెట్ చేసుకొని పిన్స్ పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా పిన్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇలా స్టిచ్చింగ్ అనేది మనం చేసేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ వచ్చేసి నేను ఉక్సులు పట్టి దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేశానండి. చూస్తున్నారు కదా, ఇలాగా. ఈ ఫ్రిల్స్ అనేది లోపల వైపున చూసినా అలాగే పై వైపున చూసినా ఎక్కడా కూడా ఫ్రిల్ కోసం మనం తీసుకున్న ఈ ఖర్చులో ఉన్న క్లాత్ అనేది ఎక్కడా కనిపించదండి. అంటే ఇన్విజిబుల్ ఫ్రిల్స్ లాగా ఉంటుంది. నెక్ దగ్గర మోడల్ చిన్నపిల్లలు కదా, గుచ్చుకోకుండా ఉంటుంది, కొంచెం కంఫర్ట్గా ఉంటుందన్నమాట. కొంచెం ఎక్కువసేపు వేసుకోగలుగుతారు. ఇలాగ మనం స్టిచ్ చేసి ఇస్తే ఎక్కువసేపు వేసుకోగలుగుతారు. చూసారు కదా, ఇలాగా లైనింగ్ అంతా లోపలికి ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ పై వైపు నేను స్టిచ్ అనేది వేసేసుకుంటాను. ఇదిగో ఇలాగండి. లోపల వైపున ఇలా చేత్తో నీట్గా క్లాత్ని వెనక్కి తోస్తూ, అంటే లైనింగ్ వచ్చేసి ఇలా ముందుకొచ్చి మళ్ళీ స్టిచ్చెస్లోకి పడకుండా మెల్లిగా అలాగా వేళ్ళతో వెనక్కి లైనింగ్ని తోస్తూ ఇలా పైకుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూతో స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, లోపల వైపున కూడా ఎలా ఉందో ఒకసారి చూడండి, మీరు గమనించండి ఎంత నీట్గా వచ్చిందనేది. ఇక్కడ నేను బాహుబలి హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేశానండి. ఈ బాహుబలి హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి మీరు అక్కడ చూడండి. అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ మళ్ళీ బాహుబలి హ్యాండ్స్ అదంతా స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది నేను ఎక్కడ చెప్పట్లేదు. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రిల్స్ దగ్గర కింద వైపున బార్డర్స్ దగ్గర అక్కడ కూడా ఇన్విజిబుల్ బార్డర్ లాగా ఉంటుందండి. లోపల వైపున కూడా ఎక్కడ ఖర్చులోకి మనం పట్టుకున్న క్లాత్ అనేది ఎక్కడ కనిపించకుండా ఉంటుంది. అంటే చిన్న పిల్లలకి మనం ఎంత కంఫర్ట్గా స్టిచ్చింగ్ చేసిస్తే వాళ్ళు అంత కంఫర్ట్గా వేసుకోవడానికైతే వీలవుతుందండి. మనం టైం అయిపోవాలి కదా అని చెప్పేసి టకటక స్టిచ్ చేసేస్తే వాళ్ళు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, వేసుకోరు. అందుకని చెప్పేసి ఇక్కడ నేను దారాల పట్టి వేస్తున్నాను చూడండి, ఇలాగా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దారాల పట్టి అనేది వేసేసాను. మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనం వేసిన ఆ స్టిచ్ గ్యాప్లోనే మనం దారాలు అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు హుక్సులు పట్టి మీకు అందరికీ తెలిసిన విషయమే. హుక్సులు పట్టీకి లైనింగ్ క్లాత్ వాడతామండి. దారాల పట్టీకి వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదే క్లాత్ అనేది వాడతాము. చూస్తున్నారు కదా, ఇలాగా. ఇప్పుడు ఇక్కడ నేను కింది వైపునకి ఏంటిది కింద చోలీకి ఫ్రిల్స్
స్టిచ్ చేస్తాం కదా! ఇది చోలీ వచ్చేసి అలాంటి మోడలే కింద వైపునంతా ఫ్రిల్స్ వస్తాయండి. ఇక్కడ నేను ఆహ్, ఇది 5 ఇంచెస్ క్లాత్ అనేది విడ్త్ నేను తీసుకున్నాను. సారీ 5 ఆర్ 6. మీరు కటింగ్ వీడియోస్‌లో ఒకసారి వెళ్లి నీట్‌గా క్లియర్‌గా చూడండి. అక్కడ నేను ప్రతి ఒక్క మెజర్‌మెంట్ కూడా బాగా మెన్షన్ చేసి ఉన్నాను. ఒకసారి అయితే అక్కడ చెక్ చేయండి. ఇదిగో ఇలాగా ఫ్రిల్స్ అనేది నేను ఇలాగా బాక్స్ ప్లీటెడ్ అంటాం కదా! అలాగండి. ఈ బాక్స్ ప్లీటెడ్ అని, సింగిల్ స్మాల్ ప్లీట్స్ అని, ఇలాంటివన్నీ రకరకాల ఫ్రిల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేసున్నానండి. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఇలా నేనైతే ఇక్కడ ఫ్రంట్ వేస్తున్నానండి. ఫ్రంట్ అంతా కూడా ఫ్రిల్స్ అనేది ఇలా వేసేస్తున్నాను. ఇంకొకటి మనం బ్యాక్ ఫ్రిల్స్ ఎలా వేయాలి అనేది నేను ఇక్కడ చిన్న ఒక పాయింట్ అయితే చెప్పాను. చిన్న టిప్ అయితే చెప్పాను. చాలా నీట్‌గా ఎలా వేసుకోవాలి బ్యాక్ వచ్చేసి. ఎందుకంటే ఉక్సుల పట్టి, దరాల పట్టి కూడా ఉంటాయి కదా! అక్కడ ఎంత నీట్‌గా మనం వేస్తాము అనేది ఇక్కడ చూద్దాం మనం ఇప్పుడు. ఓకేనా? ఇక్కడ స్టిచెస్‌లోకి నేను కాసింత వదులుతున్నానండి. అంటే 2 ఇంచెస్ వరకు నేను ఎలాంటి ఫ్రిల్స్ పెట్టట్లేదు. జస్ట్ ప్లెయిన్‌గా అలా వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇలా బాక్స్ ప్లీటెడ్ అనేది నేనిక్కడ వేస్తున్నాను. ఇలా బాక్స్ ప్లీటెడ్ అనేది వేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పైగా మనం క్లాత్‌ని ఇలాగా వదిలిపెట్టాలి. చూస్తున్నారు కదా! ఇలా అసలెక్కడ స్టిచ్ చేయకోకుండా జస్ట్ అలాగా వదిలిపెట్టేసేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత చూడండి మళ్ళీ నేను బాగా చూడండి ఇక్కడ నేను మళ్ళీ వెనక్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఇప్పుడు చూసారా ఓవర్‌లాక్ అయిపోయినట్లుగా ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడు పై వైపున స్టిచ్ అనేది మనం వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చిందనేది. ఇప్పుడు ఫిట్టింగ్ అనేది మనం ఇక్కడ సెట్ చేసుకుందాం. ఇక్కడ నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. కింద వైపుకి ఇలా 5 ఇంచెస్ ఇలా. ఈ అమ్మాయి కొంచెం బొద్దుగా ఉంటుంది కాబట్టి ఈ మెజర్‌మెంట్స్ అనేది వచ్చాయి. మీ అమ్మాయి మెజర్‌మెంట్‌ని బట్టి ఇంకొంచెం సన్నగా ఉన్న వాళ్ళైతే 3½ హ్యాండ్ లూజు, 4 దగ్గర బార్డర్ లూజ్ వచ్చేసి మీరు సెట్ చేసుకోవచ్చు. ఈ ఫినిషింగ్ అనేది నీట్‌గా రావడానికైనా, ఇన్విజిబుల్‌గా స్టిచ్చింగ్ చేయడానికైనా టైం అయితే చాలానే పడుతుందండి. టైం చాలా పడుతుంది. కాకపోతే ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. పిల్లలు ఎక్కడా కూడా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వరనమాట. చాలా కంఫర్ట్‌గా ఉంటారు. మొత్తంగా ఇలా ఫైనల్‌గా మనం కింద వైపున మళ్ళీ స్టిచ్ చేసేసుకుంటున్నాం. అంతేనండి. చోలీ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం లెహెంగా స్టిచ్చింగ్ కూడా చూసేద్దాం. చూస్తున్నారు కదా! ఇలాగ మొత్తం చోలీ స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం లెహెంగా పైన బాడీ వేస్తాం కదా! లెహెంగాకి అదనమాట. ఈ ఈ లెహెంగా బాడీ, బ్లౌజ్ మొత్తం అంతా కటింగ్ కూడా ఆల్రెడీ నేను చేసున్నానండి. ఇక్కడ నేను ఒకసారి క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఇలాగా అంటే రౌండ్ దగ్గర, ఆర్మ్ దగ్గర మొత్తం అంతా కూడా మనం ఇలాగా స్టిచ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా! ఇలా మెల్లిమెల్లిగా మడుస్తూ అంటే కొంచెంగా ఎక్కువ క్లాత్‌లో ఎక్కువ పట్టాల్సిన పని లేదు. స్టిచెస్‌లోకి కొంచెం అంతా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగనేనండి. హ్యాండ్స్ దగ్గర కూడా స్టిచ్ చేసేసాను. అందుకే నేను ఇక్కడ మళ్ళీ సెపరేట్‌గా వీడియో క్లిప్పింగ్ అయితే ఏం చేయలేదు ఇక్కడ. ఇక్కడ నేను దరాల పట్టీ అనేది వేస్తున్నాను చూడండి. దరాల పట్టీ అయిపోయిన తర్వాత మళ్ళీ హుక్సుల పట్టీ. చూస్తున్నారు కదా! ఎంత ఈజీగా హుక్సుల పట్టీ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఫిట్టింగ్ అంటే పై వైపున బాడీకి వచ్చేసి ఫిట్టింగ్ అనే స్టిచ్ మనం ఇక్కడ వేస్తున్నాము. ఇప్పుడు టక్స్ బ్యాక్, ఫ్రంట్ మనం టక్స్ వేస్తాం కదా! అదనమాట. ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత
దారాల పట్టి మీదకి ఉక్సులు పట్టి వచ్చేలాగా ఇలా పెట్టుకొని రఫ్ చేసుకుందాం మనం ఇక్కడ. ఇప్పుడు లెహంగా ఎలా స్టిచ్ చేద్దామో చూద్దాం. 5 ఇంచెస్ నేను ఇక్కడ ఫిల్ట్ అయితే వేస్తున్నానండి. 5 ఇంచెస్ నేను తీసుకున్నాను. ఇలాగ నాకు హెవీ బార్డర్ ఉంది కాబట్టి నేను హెవీ బార్డర్ మీద ఇలా 5 ఇంచెస్ పై వైపునికి పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఇది ఫిల్ట్ కోసం అండి. చూస్తున్నారు కదా, మొత్తం ఇలాగ స్టిచ్చింగ్ అంతా వేసిన తర్వాత ఇక్కడ ఫిల్ట్ దగ్గర ఎలా జాయిన్ చేయాలి అనేది మంచి టిప్ అయితే ఉందండి. మళ్ళీ టైలర్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి పాప పెద్దగా అయిన తర్వాత, అంటే ఇంకొంచెం హైట్ పెరిగిన తర్వాత మళ్ళీ ఫిల్ట్ విప్పాలనుకుంటాం కదా, అప్పుడు మళ్ళీ టైలర్ దగ్గరికి వెళ్ళి అవన్నీ మళ్ళీ ఆ ఫిల్ట్ అంతా విప్పదీసేదంతా ఉంటుంది కదా. అసలు మళ్ళీ టైలర్ అవసరమే లేకుండా పాప హైట్ పెరిగిన తర్వాత కూడా మనం ఇంట్లో ఎలాగ చేయాలి, ఎలాగ కింది వైపుకి స్టిచ్చింగ్ వేసుకోవాలి, తీయాలి అనేది నేను ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడైతే నేను లెహంగాకి ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. నాకు కావాల్సిన పొడవు వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం బాడీ స్టిచ్ చేసాం కదా, పైవైపున మనం అటాచ్ చేసే యోక్ పార్ట్ అనేది, అది విడ్త్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. దాని ప్రకారంగా మనం లెహంగా విడ్త్ అనేది వచ్చేలాగా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు లెహంగా సైడ్ స్టిచ్ ఉంది కదా, అది వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఫిల్ట్ దగ్గర నేను చెప్పాను కదా, మళ్ళీ టైలర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేకుండా మనమే ఒక కుట్టు ఎలా కిందికి విప్పాలి, అది విప్పాలి అంటే ఇక్కడ టైలర్ నీట్గా స్టిచ్ చేయాలి కదా, మరి ఆ స్టిచ్చింగ్ అనేది ఎలా వేయాలనేది ఇక్కడ నేను చెప్తున్నాను. తప్పకుండా ఈ పాయింట్ మీరు చూడండి. చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను. ఇటువైపున అండ్ బార్డర్కి ఫ్రిల్స్ అటువైపున, అంటే 2 ఎడ్జెస్లలో ఒక 6 to 7 ఇంచెస్ ఇలాగా కుట్ అనేది విప్పదీసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా క్లియర్గా గమనించండి. చాలా ఈజీ. మన ఇలా స్టిచ్ చేపిస్తే మనము కస్టమర్స్ ఎవరైనా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి తిరగాల్సిన పని ఉండదు కాబట్టి. ఓకేనా. ఇలాగా మొత్తం అంతా మనం ఇప్పుడు ఈ ఫిల్ట్ మీదుగా చూస్తున్నారు కదా, ఫిల్ట్ నేను విప్పేశాను. విప్పి ఆ ఫిల్ట్ని కూడా ఈ స్టిచ్చెస్లోకి ఇలాగ యాడ్ చేస్తున్నాను. అంటే స్ట్రైట్గా స్టిచ్ చేస్తూ వెళ్తున్నాను అంతే. నేను ఇక్కడ ఏమీ చేయట్లేదండి. జస్ట్ స్టిచ్ అనేది ఫిల్ట్కి 5 to 6 ఇంచెస్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి సైడ్ కింద వైపు నుంచి పై వైపు వరకు ఇలాగా స్టిచ్ చేస్తూ వెళ్తున్నాను అనమాట. ఓకేనా. జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కింద బార్డర్ సైడ్ నుంచి జాయిన్ చేయాలండి, పైవైపు నుంచి జాయిన్ చేయకూడదు. ఇప్పుడు నాకు ఇక్కడ పీసెస్ అంతా పోతుంది, నీట్గా గలీజ్ కనపడుతుందని చెప్పేసి నేను స్టిచ్ చేసిన దగ్గర ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలాగ డబుల్ ఫోల్డింగ్ మీద ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. అంటే సైడ్కి కూడా ఎక్కడ పీసులు పోకూడదు, గలీజ్గా కనిపించకూడదు, పిల్లలు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసి. ఇక్కడ నేను లెహంగాకి లైనింగ్ అయితే జాయిన్ చేయట్లేదండి. సపరేట్గా ఇంకొక లైనింగ్తోనే లోపల ఇంకొక లెహంగా అనేది నేను స్టిచ్ చేశాను. అది ఎందుకనంటేనా, మొత్తం లైనింగ్ వేసి ఇదంతా వేసేసరికి లెహంగా అనేది బరువు ఎక్కువైపోతుందనమాట. అందుకు పిల్లలు వేసుకోలేరు. సపరేట్ వేసేస్తే ఏమైందంటే అంత బరువు అనేది షోల్డర్ మీద పడదు. అందుకోసం అని చెప్పి. ఇక్కడ చూడండి మీరు ఈ ఫిల్ట్ అనేది చూస్తున్నారు కదా, ఇలాగ మొత్తం మనం ఇప్పదీసాం కదా ఇంతవరకు, అటువైపు ఇటువైపు 5 to 6 ఇంచెస్ కుట్లల్లోకి అంతా తీసేసాం కదా, అక్కడ మనం స్టిచ్ వేయాలి. ఇలాగా ఇక్కడ నేను చెప్పినట్లుగా ఫోల్డ్ చేసుకొని చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకొని ఇందాక మనం తీసిన స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ పై వైపున ఒక 2 ఇంచెస్ గ్యాప్తో స్టిచ్ అనేది ఫిల్ట్కి వేసేయాలి. ఇప్పుడు బాడీ చూడండి, సైడ్ జాయింట్స్ 2 ఇలా కలిసేలాగా పిన్స్ అన్నీ సెట్ చేసుకోవాలి. ఓకేనా. నాకు ఇలా స్టిచ్ చేయడం అలవాటైపోయింది కాబట్టి నేనైతే పిన్స్ ఏమీ పెట్టుకోవట్లేదండి. మీరు సైడ్ జాయింట్స్ 2 కలిసేలాగా చూసుకొని చుట్టూతా పిన్స్ పెట్టేసుకొని మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు. బిగినర్స్ అయితే నో ప్రాబ్లం. నా ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.